ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8:26. సహాయం చేయు ఆత్మ ఏ విధముగా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. పరిశుద్ధాత్మకు మనము లోబడినప్పుడు మనము ఎట్లు ప్రార్థించవలెనో పరిశుద్ధాత్మయే నేర్పించును. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిన్నదియే. 1 యోహాను రాసిన పత్రిక 5:14. ప్రార్థన అనగా ప్రభుతో సహవాసము. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము మరియు ఏ సమయములోనైనను ప్రార్థించుట ద్వారా ఎంతో బలము పొందుచున్నాము. ఆత్మ ద్వారా అనేక విషయములు జ్ఞాపకం చేయబడును. ఈ విధముగా మనము ప్రభువునకు సమీపముగా తేబడుదుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.